బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా సితారే జమీన్ పర్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఆర్ఎస్ ప్రసన్న దీనిని రూపొందించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. సినిమా వాళ్ల కోసం గురువారం సాయంత్రం ఈ మూవీ ప్రీమియర్ షో ముంబైలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరోస్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలనాటి నటి రేఖా, విక్కీ కౌశల్తో పాటు పలువురు హాజరయ్యారు. సినిమా చూసిన తర్వాత మూవీ టీంతో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్తో కలిసి ఆయన ఈ వేడుకలో సందడి చేశారు. ఆమెతో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోస్కి పోజులిచ్చారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ తన ఫ్రెండ్ అమీర్ ఖాన్ పై జోకులు వేశారు. ఈ సినిమా తానే చేయాల్సిందని, మధ్యలో అమీర్ వచ్చి చేరాలంటూ సరదాగా చెప్పారు. ఓ రోజు అమీర్ తన ఇంటికి పిలిచి ఈ సినిమా స్టోరీ చెప్పారని, కథ నాకెంతో నచ్చిందని, తప్పకుండా చేస్తానని చెప్పానన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత అమీర్ నుంచి ఫోన్ వచ్చిందని, తానే ఈ సినిమా చేస్తున్నట్లు చెప్పారని తెలిపారు. అందుకు తాను సంతోషించానని, తన నిర్ణయాన్ని మెచ్చుకున్నానని చెప్పాడు. అనంతరం అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకుల పైన సల్మాన్ ఖాన్ సరదాగా జోకులు వేశారు. నిజం చెప్పాలంటే ఆమీర్ ఈ కథ నాకెప్పుడో చెప్పారు. ఆయన అప్పుడే ఈ సినిమాపై వర్క్ చేయాల్సింది, కాకపోతే ఆ సమయంలో వేరే పేపర్ వర్క్ లో బిజీగా ఉన్నారు అని అన్నారు. సల్మాన్ మాటలతో అక్కడున్న వారంతా గట్టిగా నవ్వారు. ఈ ఏడాది తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో గౌరీ స్ప్రాట్తో రిలేషన్షిప్ గురించి ఆయన బయటపెట్టారు. ఏడాదిన్నర నుంచి ఆమెతో డేటింగ్ లో ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఆమెను మీడియాకు పరిచయం చేశారు. గౌరీ కొంతకాలంగా అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థలో సహాయకురాలుగా పనిచేస్తున్నారు. వీరి మధ్య 25 ఏళ్ల స్నేహబంధం ఉంది.